మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మధ్య అమెరికా తలదూచుతుంది అనే వార్తలు నిన్నటి వరకు విన్నాం. కానీ ఈ రోజు అమెరికా ఆ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొని ఇరాన్కి సంబంధించిన 3 అణ్వాయుధ స్థావరాలు అదేవిధంగా న్యూక్లియర్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసి వాటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసినట్లు నైటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా చెప్పడం ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే మనం చూసాం 2-3 రోజుల క్రితమే, సరిగ్గా 48 గంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపైన 2 వారాలు గడువిస్తున్నాం, ఏదైతే అణు ఒప్పందం ఇరాన్ చేసుకోకపోతే ఆ తర్వాత యుద్ధంలోకి ప్రత్యక్షంగా వెళ్తామా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామో మేము ఆలోచిస్తామని చెప్పి మాట్లాడిన ట్రంప్ ఒక్కసారిగా 48 గంటలు గడవక ముందే ఏదైతే ఇరాన్లోని 3 అణ్వాయుధ స్థావరాలు ఏదైతే న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయో ఆ సైట్స్ 3 మీద కూడా ఒక్కసారిగా దాడి చేసి ఆ 3 కూడా నాశనం చేసినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించడం, మళ్ళీ ఏవైతే అమెరికా నుంచి పంపించిన యుద్ధ విమానాలు B2 వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ సేఫ్గా అమెరికాకు ఇంటికి తిరిగి వచ్చాయని కూడా చెప్పడం ఇప్పుడు ఒకసారిగా మొత్తం ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే నిజానికి ఈ యొక్క 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే ఓవైపు ప్రపంచాన్ని కలవరపెడుతున్న నేపథ్యంలో ఇందులో అగ్రరాజ్యమైన అమెరికా డైరెక్ట్ పార్టిసిపేట్ చేస్తే దీనికి ఇరాన్కి తోడుగా ఒకవేళ రష్యా చైనాలు కనుక దిగితే 3వ ప్రపంచ యుద్ధమే అని చెప్పి ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు సాగాయి. కానీ రాత్రి దానికి ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది. అమెరికా ప్రత్యక్షంగా పాల్గొని ఏదైతే ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్ అదేవిధంగా ఇన్ఫోహన్లోని అనే 3 ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి B12 ఈ B2 ఏదైతే వెపన్ ఉందో యుద్ధ విమానాలు ఉన్నాయో అవి నేరుగా 600 మీటర్ల లోతుకు వెళ్ళి ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఊహాగానాలు లేవు. ఎందుకంటే డైరెక్ట్ దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడే డొనాల్డ్ ట్రంప్ రాత్రి 10 గంటలకు మీడియాతోటి ఆయన వెల్లడించడం, వైట్ హౌస్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి రిలీజ్ చేయడంతో ప్రపంచం మొత్తం కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఈ యొక్క యుద్ధ మేఘాలు ఆవరించే ఉన్నాయి. మరోవైపు దాదాపు 9 రోజుల పాటు ఈ రోజుతోటి 10 రోజులు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న భీకరమైన పోరులో దాదాపు ఇరాన్ కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఒకవైపు చెప్తానే ఉంది, ఇరాన్ పైన అమెరికా కనుక దాడి చేస్తే అమెరికా ఊహించని ప్రతిదాడులు చేస్తాం, అక్కడ జరగరాని నష్టాన్ని మేము జరిపిస్తామని చెప్పి ఇప్పటికే ఇరాన్ ఎవరైతే సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నారో అనేక సార్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం తాజాగా రాత్రి అమెరికా చేయాల్సిన పని అయితే పూర్తి చేసింది. ఇప్పుడు అమెరికా ఒకేటి చెప్తుంది, అంటే బంకర్ బాంబులతోటి వాటిని బ్లాస్ట్ చేసి అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నాశనం చేసిన అమెరికా ప్రస్తుతం ఇప్పుడు శాంతి చర్చలకు సమయం ఆసన్నమైందని చెప్పి ట్రంప్ మాట్లాడడం కూడా ఒకంతకు చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే నిజానికి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఈ యుద్ధ మేఘాలు ఏవైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీన్ని మేము ఆపలేము, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామని మొదటి నుంచి అమెరికా చెప్తూ వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏవైతే అంటే మొదటి నుంచి కూడా అమెరికాకు ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఓన్లీ ఈ అణ్వాయుధాలకు సంబంధించిన యుద్ధమే కొనసాగుతుంది. మరోవైపు ఈ యొక్క అణు స్థావరాలు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాటిని ఒప్పందం విరమించుకోవాలని చెప్పి ఇజ్రాయెల్ అనేక సార్లు ఒత్తిడి పెంచినప్పటికీ కూడా ఇరాన్ ఏకపక్షంగా వ్యవహరించడం, దీనికి సపోర్ట్గా అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా కూడా నిలవడంతో ఇప్పుడు ఈ యొక్క మొత్తం వార్ సిచ్యువేషన్ మొదలైందని చెప్తున్నాం. అయితే ప్రస్తుతం ఏదైతే అమెరికా అయితే 3 రియాక్టర్లను ధ్వంసం చేసిందని అమెరికా చెప్పడం, ఓవైపు ఇజ్రాయెల్ కూడా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్కి కనుక ఒకవేళ రష్యా అదేవిధంగా చైనా కనుక సపోర్ట్ చేస్తే 3వ ప్రపంచం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెప్పి ప్రపంచ శాంతి నిపుణులు దీనిపైన ఆందోళన చెందుతున్న విషయం మనకు తెలుసు. అయితే ఇప్పటివరకు ఈ యొక్క ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్కి సంబంధించి 430 మంది పైన మృతి చెందిరు. ఇరాన్ చేసిన దాడుల్లో 25 మంది మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడులను ఇరాన్ సమర్థవంతంగా ఓ రకంగా తిప్పికొట్టినప్పటికీ ఏవైతే తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలు అదేవిధంగా మిసైల్స్ తోటి దాడి చేసినప్పటికీ కూడా ఊహించని పరిణామం ఏదైతే చోటు చేసుకుందో అమెరికా ప్రత్యక్షంగా గత రాత్రి ఒక్కసారిగా అంటే ప్రపంచం అంతటి కూడా కొంత డొనాల్డ్ ట్రంప్
డైవర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 వారాల గడువు విధించిన ఆయన 48 గంటలు తిరగక ముందే ఇరాన్ పైన దాడికి దిగడం, అది కూడా న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడున్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కసారిగా తను నాశనం చేశానని చెప్పడం, మరోవైపు శాంతి చర్చలకు సమయం ఆసనమైందని చెప్పడం కూడా ఓ రకంగా ప్రపంచం అంతా కూడా ఆలోచింపజేస్తుంది. నిజానికి ఈ యొక్క యుద్ధం ఇప్పటితో ఆగిపోతుందా, లేదంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి పాకుతుందా, ఈ ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు తావిస్తున్నాయి. అయితే దీనిపైన చైనా రష్యా ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, ఈ మొత్తం దీంతో సద్దుమణుగుతుందా వివాదం, లేదంటే ఈ 2 దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేసి కనుక ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇరాన్కు సపోర్ట్ చేసి మరొకసారి ఇజ్రాయెల్ పైన అదేవిధంగా అమెరికాకు ఏదైనా తీవ్ర నష్టం చేద్దామని చెప్పి ఇవి కనుక కంకణం కట్టుకుంటే 3వ ప్రపంచ యుద్ధం రాక తప్పదు అనే ఒక సంకేతాలు మాత్రం ప్రపంచం మొత్తం కూడా పాకుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ శాంతిని కాంక్షించే శాంతి దూతలు అందరూ కూడా దీన్ని ఈ యొక్క యుద్ధాన్ని ఆపివేయాలి, యుద్ధ వాతావరణాన్ని మొత్తం కూడా తొలగించేస్తేనే ప్రపంచం ఇప్పటికే, ఎందుకంటే ప్రపంచంలో ఎంతో నష్టం జరిగింది. ఓవైపు అనేక మంది శరణార్థులుగా ఇప్పటికే దాదాపు ఒక 10 కోట్ల మంది ప్రజలు శరణార్థులుగా, ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ కావచ్చు, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఈ దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరుకు దాదాపు 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి శరణార్థులుగా మారారు. దాదాపు గాజాలో ఈ రోజు కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఫుడ్ దొరకని పరిస్థితులు, చిన్న ఆహార పొట్లం కోసం 100 మంది ఎగబడుతున్న పరిస్థితి. మరోవైపు ఆ దేశంలో ఉన్న దొంగతనాలు విపరీతంగా, అంటే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో దొంగతనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇతర దేశాలు సాయం చేసే పరిస్థితిలో కూడా ఒక చిన్న ఆహార పొట్లం కోసం 100 మంది కొట్లాడుతున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధ మేఘాలు ఆవరించిన దేశాలన్నీ కూడా సంయమనం పాటించాలి, ప్రపంచ శాంతిని కాంక్షించే విధంగా, శాంతిని నెలకొల్పే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.